Hi students and future doctors, welcome to MB NEET Parents ఛానల్. ఈరోజు కంటెంట్లో మనం నీట్ 2025లో 420లో మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా అనే దాని గురించి చర్చిద్దాం. నీట్ 2025 ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యార్థుల సీటు వస్తుందా రాదా, ఎక్కడ వస్తుందా అనేది లెక్కలు వేసుకుంటున్నారు. ఆల్ ఇండియా కోటా సీట్లు కాకపోతే స్టేట్ కోటాలో సీట్లు లభిస్తాయని అంచనాలో ఉన్నారు. అయితే 410 లోపు మార్కులు వస్తే ఈసారి కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా తెలుసుకుందాం. నీట్ ఆల్ ఇండియా స్టేట్ కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. నీట్ 2025 స్కోరు 420 మార్కులు వస్తే సీటు వస్తుందా లేదా అని చూస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఇప్పుడు 34కు చేరుకోగా సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. ఇందులో ఆల్ ఇండియా కోటా 15% కాగా ఎయిమ్స్ బీబీ నగర్ 100, ఈఎస్ఐ సనత్ నగర్ 150 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలో 30 ఉండి 4600 సీట్లు ఉన్నాయి. కాలేజీ యూనివర్సిటీ ప్రకారం రాష్ట్రంలో 5500 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి 70,259 మంది నీట్ 2025 పరీక్షలు రాయగా 41,584 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య 8,000 తగ్గింది. ఇక ఏపీలో 57,000 మంది పరీక్షలు రాయగా 36,000 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి నీట్ రాసిన వారిలో 400 మార్కులు దాటిన వారు దేశవ్యాప్తంగా 2 లక్షల మంది ఉండవచ్చు. తెలంగాణలో జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా సీటు రావాలంటే 410 నుంచి 425 మార్కులు రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 410 మార్కులు తప్పనిసరి. ఇక ఏపీలో ఏయూ పరిధిలో జనరల్ కేటగిరీలో 475, 480 మార్కులు, ఎస్వీయూ పరిధిలో 465 నుంచి 470 మార్కులు రావాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏదైనా ఎయిమ్స్లో సీటు రావాలంటే కనీసం 560 మార్కులు దాటి రావాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిమ్స్ అయితే 650 మార్కులు ఉండాలి. బీబీ నగర్ ఎయిమ్స్ కటాఫ్ మార్కులు 580 ఉండవచ్చు. మంగళగిరి ఎయిమ్స్లో 600 కటాఫ్ ఉండవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కటాఫ్ల గురించి తెలుసుకుందాం. జనరల్ కేటగిరీలో 410 నుంచి 420 మార్కులు, ఈడబ్ల్యూఎస్లో 410 మార్కులు, బీసీఏ 335, 355 మార్కులు, బీసీబీ 380, 400 మార్కులు, బీసీసీ 350, 370 మార్కులు, బీసీడీ 395, 405 మార్కులు, బీసీఈ 390, 400 మార్కులు, ఎస్సీ 350 మార్కులు, 365 మార్కులు, ఎస్టీ 360, 375 మార్కులుగా ఉండొచ్చని అంచనా వేయటం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఏపీలో చూసుకుంటే జనరల్ కేటగిరీ ఏఈలో 475 నుంచి 480 మార్కులు, ఎస్వీలో 465 మార్కులు నుంచి 470 మార్కులు, బీసీఏలో ఏయూ ఎస్వీలో 450 మార్కులు నుంచి 455 మార్కులు, బీసీబీలో ఏయూలో 445 నుంచి 450 మార్కులు కాగా ఎస్వీలో 447 నుంచి 452 మార్కులు, బీసీసీలో ఏయూలో 450 నుంచి 455 మార్కులు కాగా ఎస్వీలో 405 నుంచి 410 మార్కులు. ఇక బీసీడీలో ఏయూలో 470 మార్కుల నుంచి 475 మార్కులు కాగా ఎస్వీలో 445 నుంచి 450 మార్కులు, బీసీఈలో ఏయూలో 400 మార్కుల నుంచి 405 మార్కులుగా, ఎస్వీలో 430 నుంచి 435 మార్కులుగా, ఇక ఎస్సీలో ఏయూలో 410 నుంచి 414 మార్కులుగా, ఎస్వీలో 400 నుంచి 410 మార్కులుగా, ఎస్టీలో ఏయూలో 380 నుంచి 390 మార్కులుగా, ఎస్వీలో 370 నుంచి 380 మార్కులుగా కటాఫ్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఫర్దర్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.